దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. ఆయన ఒక స్త్రీతో ఆయన వాక్యాల ద్వారా ఏం మాట్లాడుతున్నాడంటే, ఒక స్త్రీ అలంకరణ విషయము ఆయన ఏం చెప్తున్నాడో ఆయన వాక్యాల ద్వారా చదువుదాము. 1 తిమోతి 2వ అధ్యాయము 9వ వచనం. మరియు స్త్రీలు అణకువయు స్వబుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ చెడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించు కనుక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలు తగినట్టు సత్క్రియల చేతనే కానీ సత్క్రియల చేత తమ్ము అలంకరించుకోవాలను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను అని దేవుడు మాట్లాడుతున్నాడు. స్త్రీలు మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకు పురుషుని మీదగా అధికారము చేయుటకైనను ఆమెకి సెలవీయలేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి సంఘాల్లో ప్రతి ఒక్క దైవజనుడు ఆయన వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి. ఎందుకంటే దైవజనురాలు కూడా ఇలాంటి వాక్యాలు చెప్పాలి. ఎందుకంటే ఒక అలంకరణ ఎంతో పాపానికి దారి తీస్తుంది. ఈ యొక్క అలంకరణ వల్ల ఎటువంటివి ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్, అలంకరించుకొని నువ్వు ఫుల్గా మేకప్ అయ్యి రెడీ అయ్యి నువ్వు చర్చికి వస్తావు. యవ్వనస్తులు కూడా మగవాళ్ళు వస్తారు. నీ అలంకరణకి అవతలి వాళ్ళు ఆకర్షితులు అవుతారు. నువ్వు చర్చికి వచ్చేటప్పుడన్నా పరిశుద్ధంగా వెళ్ళాలి. ఎందుకంటే ఆయన మందిరము పరిశుద్ధ మందిరము. నీ చర్చికి నీ ఇష్టం వచ్చినట్లు అలంకరించుకొని మేకప్లు వేసుకొని డిఫరెంట్గా ఫ్యాన్ షర్ట్లు వేసుకొని లోకానుసారుల వలె ఉండకూడదు. మందిరం అనేది ఒక పరిశుద్ధమైన మందిరం. నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజెస్కి వెళ్ళేటప్పుడు ఒక యూనిఫామ్ అనేది ఉంటుంది. చిన్న పిల్లలకు కూడా, ఎల్కేజీ స్టూడెంట్స్ కూడా యూనిఫామ్ అనేది ఏర్పాటు చేస్తారు. అలాంటిది నువ్వు జీవము గల దేవుని మందిరానికి వెళ్ళాలంటే నీ ఇష్టం వచ్చినట్లు వెళ్తావా? ఒక వైట్ డ్రెస్ అనేది ఉంది మనకి, పరిశుద్ధతకి గుర్తు తెల్లని వస్త్రము. ఖచ్చితంగా వైట్ డ్రెస్ అనేది వేసుకొని వెళ్ళాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. అలాగే స్త్రీలు ఎటువంటి స్త్రీలు ఇలా ఉండాలంటున్నాడు దేవుడు? దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా ఉండాలి అంటున్నాడు. అంటే దైవభక్తి గలవాళ్ళు ఇలా ఉంటారు కాబట్టి వాళ్ళు తగుమాత్రపు వస్త్రాలనే వేసుకోవాలి. డిఫరెంట్గా జడలు వేసుకొని జడలతో అలాగా కాస్ట్లీ వస్త్రాలు వేసుకొని బలిపీఠాలు ఎక్కి ఐబ్రోస్లు చేయించుకొని ఈ లోక ఆకర్షణ ఉంటాయి. చాలామంది దైవజనులు, పాస్టరమ్మలు అంటారు కదా, వాళ్ళు కూడా స్టేజీలు ఎక్కి వాక్యాలు బోధిస్తారు. అది తప్పని అనడం లేదు, కానీ దైవభక్తి కలవారు స్త్రీలు ఎలా ఉండాలో ఆయన వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒక వ్యక్తి మనల్ని చూస్తున్నప్పుడు, మనల్ని కాదు, మనము ఒక దైవజనుని వాక్యం వింటున్నప్పుడు, ఒక దైవజనురాలి వాక్యం వింటున్నప్పుడు నీలో ఒక సౌందర్యం అనేది కనపడాలి. సౌందర్యం అంటే అది ముఖ సౌందర్యం కాదు, ఆయన పరిశుద్ధత నీలో ఉండాలి. ఆయన ముఖానికి ఏమన్నా రంగులు వేసుకున్నాడా? యేసుప్రభు ముఖానికి ఏమన్నా రాసుకునేవాడా? ఆయన పరిశుద్ధతే ఆ ముఖ ప్రకాశంగా ఉండాలి దేవుడి బిడ్డలంటే. అంతేకాని ఇంకా మీకే తెలియాలి. ఇంకా స్వబుద్ధి గలవారై ఉండాలి. తగుమాత్రపు వస్త్రముల చేత జడలతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకోకూడదు అంటున్నారు. కాబట్టి
ప్రతి ఒక్క దైవజనులు, ప్రతి ఒక్క దైవజనురాలు దేవుడు ప్రేమించి ఇచ్చిన సంఘము, వాళ్ళు ప్రేమించి ఇచ్చే కానుకలు కానీ అది దేవునికి పర్పసే యూజ్ చేయాలి. అంతేకాని మన సొంతంగా మన సొంత వాటికి మనం యూజ్ చేయకూడదు. ఇది నేను కొంటున్నాను, ఇది ఒక పర్ఫ్యూమ్ కొంటున్నా, నేను ఇది నాకు ఉపయోగకరమా, నేను ఈ శారీ కొంటున్నాను, దీనివల్ల లాస్ ఏంటి, దీనివల్ల ఏదన్నా నష్టం ఉందా? నువ్వు మంచి కాస్ట్లీ చీర కొంటావు, సంఘం చూస్తుంది, అబ్బా పాస్టర్ గారు మంచి శారీ కొన్నారు, చాలా బాగుంది అని ఇంటికి వెళ్ళి ఆమె వాళ్ళ ఆయన్ని సతాయిస్తుంది, నాకు అలాంటి చీర కావాలి అని. కరెక్టా కాదా నాకు తెలియదు, చెప్తున్నాను. ఖచ్చితంగా అడుగుతారు, అమ్మగారు శారీ బాగుంది అని మాట్లాడుకుంటారు ఖచ్చితంగా. ఆయన దేవుడు పరిశుద్ధుడండి, ఈ లోక అలంకరణ మనకెందుకు? ఒకవేళ నీకు అలంకరణ ఉందా, సరి చేసుకో. నీకు తెలుసు నువ్వు చేసేది తప్పో కరెక్టో, నీకు నీ అంతరంగమునకు తెలుసు. నీకంటే ఒక వ్యక్తిని గురించి నేను చెప్పట్లా, దైవభక్తి గలవారు మనం చెప్పుకొని స్త్రీలకు చెప్తున్నాను. మనము పరిశుద్ధంగా ఉండాలంటే ఇతరులకి అందంగా ఆకర్షణీయంగా కనపడకూడదు. కొనుక్కో, డ్రెస్ కొనుక్కో, మొత్తం కవర్ అయ్యే డ్రెస్ కొనుక్కో, మంచిగా బాడీ అంతా కవర్ అవ్వాలి, అంతే. ముసుగు వేసుకోవాలి. ప్రేయర్ చేసే టైం అంతా, మందిరంలో ఉన్నప్పుడంతా తల మీద ఖచ్చితంగా ముసుగు అనేది ఉండాలి అని నేను కాదండి, ఆయన వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అలాగే దేవుడు ప్రేమించి ఈరోజు నీకు ఈ వాక్యాన్ని ఇచ్చాడు. దేవునికి వందనాలు. ఒకవేళ నీకు ఈ లోకం మీద ఆశ ఉన్నా, ఆకర్షణ ఉన్నా, దేవుణ్ణి అడుగు, దేవా ఈ లోక ఆకర్షణ నాలో ఉంది, నాకు అలంకరణ అంటే ఇష్టము, నేనేం చేయాలి అని ఆయన అడుగు. ఆయన నీ మనసులో ఉన్న ఆకర్షణ, నీ మనసులో దేని మీద అయితే ఎక్కువగా ప్రేమ ఉంటుందో, బంగారము, వెండి, అలాంటి వాటి మీద స్త్రీలు అన్నాక ఖచ్చితంగా ఉంటుంది. ఆయన అడుగు, ఆయన పూర్తిగా నీ హృదయంలో నుంచి ఆ ఆశ అనేది తీస్తాడు. ఆయన తప్ప నీకు ఎవ్వరూ తీయలేరు. ఒకసారి కాదు, ప్రతిరోజు అడుగు. నువ్వు ప్రేయర్ చేసే ప్రతిసారి, దేవా ఈ లోకాకర్షణలు నాకు వద్దు తండ్రి అని అడుగు. ఖచ్చితంగా ఆయన నీలో నుంచి ఆకర్షణ అనే స్వభావమును తీసివేస్తాడు. అలాగే మనసు నువ్వు తీసేసి మారు మనసు పొందుకునే రక్షణ మార్గంలోకి వచ్చి, నువ్వు ఆకర్షణ అనేది నీ మనసులో నుంచి దేవుడు తీసేసినాక ఇంకా అది నువ్వు చనిపోయే వరకు నీకు ఆ మనసు అనేది రాదు. అందం మీద మనసు ఉండదు, ఈ లోక ఆకర్షణల మీద మనసు ఉండదు అని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. అలాగే ఇంకా ఏం మాట్లాడుతున్నాడంటే దేవుడు, ఇంకా స్త్రీలు అనే వాళ్ళకి ఏంటంటే ఆకర్షణ అనేది కొంతమందికి ఉంటుంది. మారు మనసు పొందుకున్నా, బాప్తిసం తీసుకున్నా, లోకాకర్షణ అనేది కొంతమందికి ఉంటుంది. అలాంటి వారికి తీయాలని మనసు కలుగుతుంది, కానీ ఇంట్లో కుటుంబాల ప్రెజర్ని బట్టి అలాగా పెట్టుకుంటారు. వాళ్ళు వెండి బంగారాలు అని పెట్టుకుంటారు. కానీ నువ్వు ప్రేయర్ చేయి, దేవుడా నేను నీలో పరిపూర్ణంగా ఉండాలి, దైవభక్తి గలవారు అని చెప్పుకునే స్త్రీగా నేను ఉండాలి, నాలో ఈ లోకాకర్షణ అనేది ఉండకూడదు అని నువ్వు ప్రేయర్ చేయి, రోజు చేయి. దేవుడు ఖచ్చితంగా నీలో అటువంటి స్వభావమును తీసివేస్తాడు. నువ్వు నమ్మితే నువ్వు గొప్ప కార్యాలను చూస్తావు. కాబట్టి స్త్రీలు అణుకు కలిగి స్వబుద్ధి కలిగి ఉండాలి అని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. అందరూ ప్రతి ఒక్క దేవుని నమ్ముకున్న, యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళు ఇలాంటివి వాక్యాలు విని తన హృదయాల్లో తీసుకొని
పాటించండి. ఎందుకంటే ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. మనం ఈ లోక ఆకర్షణలు కలిగి మనము ఉండకూడదు. అలాగే ప్రతి ఒక్క దైవజనుడు వాక్యాలు కూడా ముందు మన సంఘస్థులు ఎలా ఉంటున్నారు, వారి బాహ్య జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళు దేవుని పోలికలోకి మార్చబడుతున్నారా లేదా అన్నీ గమనించుకోవాలి. ఒక దైవజనుడు అనే వ్యక్తి సంఘం ఎలా కట్టబడుతుంది, సంఘం కట్టబడుతుందా లేదా, మారు మనసు రక్షణకు తగిన జీవితం వీళ్ళు జీవిస్తున్నారా లేదా అనటానికి వారి ముఖాలు చూస్తే, సంఘస్థుల ముఖాలు చూస్తే మనకి అర్థమవుతుంది వీళ్ళు దేవుని పోలికలోకి మార్చబడుతున్నారా లేదా అని. అంతేకాని మీరు ఇలాంటి వాక్యాలు చెప్పకుండా మీరు అలంకరణ కలిగి ఉండి స్టేజీలెక్కి డిఫరెంట్గా ఉంటే దేవుడు మెచ్చడు. దేవుడికి ఇష్టమైన కార్యాలే మనం చేయాలి. దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని మాత్రమే ఆయన కోరుకుంటున్నాడు. నీకు అలంకరణ ఉన్నా బాధపడవాకు, దేవుణ్ణి అడుగు. ఒకానొక రోజు నీకు అలంకరణ మీద అసహ్యం అనేది పుట్టిస్తాడు, అలంకరణ అనేది తీసేస్తాడు. కాబట్టి ప్రతి బిడ్డ దేవుణ్ణి అడిగి పొందుకుంటే ఖచ్చితంగా తీసేస్తాడు దేవుడు. కాబట్టి ఒకవేళ నీకు నువ్వుగా నాకు వద్దు, సంఘంలో చాలామంది ఇలా అలంకరించుకోవడం లేదు, నేను పెట్టుకోను, నాకు వద్దు అని అలా తీసేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. భక్తి అనేది బలవంతంగా చేయకూడదు. భక్తి అనేది మనస్ఫూర్తిగా చేయాలి. భక్తి అనేది ఏంటంటే ఒక దేవుణ్ణి నమ్ముతుంటే ఆయన నీ వాక్యాల ద్వారా ఆయన నీతో మాట్లాడతాడు. అప్పుడు ఆ వాక్యం నీ హృదయానికి తగిలితే నిజంగా నువ్వు విని ఆయన్ని నమ్మినట్లయితే ఆ వాక్యానుసారంగా జీవిస్తావు. కాబట్టి భక్తి అనేది బలవంతంగా చేయొద్దు. ఎవరును ఇతరులు పరిశుద్ధంగా ఉంటున్నారు, వాళ్ళు తెల్లని వస్త్రాలు వేసుకుంటున్నారు, అలాగా నేను కూడా ఉండాలి, వాళ్ళలాగా నేను కూడా ఉండాలి అని మాత్రం చేయవాకండి. ఎందుకంటే వన్స్ నువ్వు అలా తీసేసి మళ్ళీ నీకు ఆశ కలుగుతుంది. నువ్వు లోకానుసారంగా ఉండే వ్యక్తి కాబట్టి మళ్ళీ నీకు ఆశ కలిగి మళ్ళీ నువ్వు ఎక్కడికన్నా పెళ్ళిళ్ళకు అటు ఇటు వెళ్ళినప్పుడు లోకం అనేది నీకు కనపడుతుంది. అబ్బా వాళ్ళు భలే ఉన్నారే, ఈ చీర బాగుంది అని రకరకాలుగా నీకు తలంపులు వస్తాయి. నువ్వు కూడా అలా అలంకరించుకోవడానికి ఇష్టపడతావు. కాబట్టి అటువంటి భక్తి చేయొద్దు. నువ్వు ఏదైనా చేయదలుచుకుంటే ఆయన్ని అడుగు. దేవా, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నేను ఇలా లోకం మీద ఆశ తీసివేసేయాలనుకుంటున్నాను, అలంకరణ మీద ఆశ ఉండకూడదు అనుకుంటున్నా, దానికి నువ్వే నాకు సహాయం చేయి, చనిపోయే వరకు నేను ఒక తీర్మానం కలిగి ఉండాలి అని ఆయన్ని అడుగు. ఆయనకి నీకు ఒక తీర్మానం అనేది ఉంటుంది. ఇంకా నేను దేవునితో తీర్మానం తీసుకున్నా, ఇంకా నేను ఇలా వేసుకోకూడదు అని దేవుడే నీకు అటువంటి మనస్సును కలుగచేస్తాడు. అందరికీ వందనాలండి. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. కానీ ఆయన వాక్యాలు మాత్రం ఉన్నది ఉన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు బోధించాలి, ప్రతి ఒక్క దైవజనులు బోధించాలి. మందిరాలకు రారని భయపడవాకండి. ఎందుకంటే దేవుడు నీకు చెప్తుంది ఏంది, వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించమని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడే చూసుకుంటాడు. ప్రతి ఒక్కళ్ళు ఇటువంటి జీవితాన్ని చేయాలి. ప్రతి ఒక్క స్త్రీ పురుషుని వేషం కూడా వేసుకోకూడదు, అంటే ప్యాంట్ షర్ట్లు కూడా వేసుకోకూడదని నేను చదివి ఉన్నాను ద్వితీయోపదేశకాండంలో. కాబట్టి మనము ఏదన్నా అలంకరణ చేసుకుంటే ఇది నేను ఎందుకు చేసుకుంటున్నాను, బయటికి వెళ్తావు, నేను ఇలా బయటికి వెళ్తున్నాను, ఇది ఎందుకు నాకు, ఇతరులని ఆకర్షించుకోవడానికా, ఇతరులు నన్ను ఆకర్షించడానికా, నేను ఎందుకు ఇలాంటి అలంకరణ చేసుకుంటున్నాను అనే జ్ఞానమును దేవుడు నీకు దయచేయును గాక. ఆమేన్. వందనాలు అందరికీ.